రవి రవి హాయ్ గాయ్స్, ఫ్రైడే వచ్చేసింది. తెలుగు సినిమాలు ఏం రిలీజ్ అవ్వలేదు భయ్య కొత్తవి, బట్ ఒక హిందీ సినిమా రిలీజ్ అయింది, పేరు కిల్. ఒక 5 days అగో చూశాను భయ్య సినిమా ట్రైలర్. ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తుండే మూవీ. ఫైనల్లీ ఈరోజు చూశాను. అప్రాక్స్ 1 hour 50 minutes ఉంది భయ్య మూవీ. సినిమా బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఇద్దరు ఎన్ఎస్జీ కమాండోస్ ఒక ట్రైన్ ఎక్కుతారు భయ్య. ఎన్ఎస్జీ కమాండోస్ అంటే ఆర్మీ ఆఫీసర్స్. దాంట్లో ఒకడు హీరో. అదే ట్రైన్ లో డెకాయిడ్స్ ఎక్కుతారు భయ్య. అసలు హీరో ట్రైన్ ఎందుకు ఎక్కుతాడు, ఎక్కిన తర్వాత డెకాయిడ్స్ కి ఇంకా హీరోకి క్లాష్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది సినిమా మొత్తం ట్రైన్ లోనే ఉంటుంది భయ్య. ఫుల్ యాక్షన్ ఇంకా వైలెన్స్ ఉంటుంది. యాక్షన్ అంటే అలాంటి ఇలాంటి యాక్షన్ కాదు, నెవర్ సీన్ బిఫోర్ యాక్షన్ ఆన్ ఇండియన్ స్క్రీన్. చాలా గోర్ ఉంటుంది భయ్య. గోర్ అంటే ఫుల్ బ్లడ్ ఉంటుంది. యాక్ అనే ఫీలింగ్ కలుగుతుంది యాక్షన్ చూస్తే. వామిట్ చేసేలా ఉంటాయి కొన్ని యాక్షన్ బ్లాక్స్. ఈ సినిమాలో హీరోకి చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి భయ్య. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ చంపడమే అన్నట్టు ఉంటాడు హీరో. ఈ సినిమాలో విలన్ వచ్చేసి రాఘవ్ భయ్య. చాలా బాలీవుడ్ డాన్స్ షోస్ లో కంటెస్టెంట్. కుమ్మేశాడు పర్ఫార్మెన్స్. ఆశిష్ విద్యార్థి కూడా ఉంటాడు భయ్య ఈ సినిమాలో. ఈ సినిమాకి కిల్ అనే టైటిల్ చాలా యాప్ట్ భయ్య. చిన్నపిల్లలు దూరంగా ఉండండి అమ్మా ఈ సినిమాకి. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.15 టమాటోస్ భయ్య. యాక్షన్ లవర్స్ తప్పక చూడాల్సిన సినిమా ఇది. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉంటుంది భయ్య, బట్ సెకండ్ హాఫ్ మస్త్ అనిపించింది నాకు. అబ్బా బోర్ కొట్టేస్తుంది ఇక్కడ అన్న ప్రతిసారి హై తీసుకొస్తాడు ఏదో ఒక రకంగా. తెలుగులో రైలు అని ఒక సినిమా ఉంది భయ్య. కీర్తి సురేష్ ఇంకా ధనుష్ ఉంటారు. ఆ సినిమా కూడా మొత్తం ట్రైన్ లోనే ఉంటది. ఒకవేళ చూడకపోతే చూడండి. ఇంకా డిస్ట్రిక్ట్ B13 అని ఒక ఫ్రెంచ్ మూవీ ఉంది. యాక్షన్ మస్తు ఉంటుంది ఆ సినిమాలో. వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్షన్ మూవీస్. సో ఈ వారం ఈ 2 మూవీస్ రికమెండేషన్. కిల్ సినిమా చూడండి. చూశాక మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.